కానీ ఎక్కువ ఇతను కొంచెం సరదాగా కొంచెం క్రేజీగా అక్కడక్కడ కనపడతా ఉంటాడు. పిల్లలతో గెంతడం. ఆడుకోవడం, గెంతడం, దూకడం, లైట్ ఎలిగించడం, అందరిలో మైకెత్తి ఇసిరి కొట్టడం. ఈ ఏంటంటే కొ కొద్దిగా అప్పుడు తెలీదు ఇతని క్యారెక్టర్ మనకు చాలా మందికి. ఇట్లాంటి వాటిల్లో దొరికితే ఓహో! దీని ప్రభావమా అనుకుంటాం ఇప్పుడు. ఆ! ఇప్పుడు యాక్చువల్లీ అలా ఉన్న అతను ఇది చేయకూడదు యాక్చువల్లీ. ఎందుకంటే సింక్ చేసుకుంటారు జనం. ఆ! సింక్ చేసుకొని ఈ అలవాటు వల్లే వాడు అలా గెంతేవాడు. చూడు డ్రగ్ తీసుకోవడం ఇలాగే కదా చేస్తాడు అంటాడు. ఇప్పుడు అంటాడు ఈ వీడియోలన్నీ చూస్తే. సో ఏం జరిగింది, హోటల్ సిబ్బంది నీ హౌస్ క్లీనింగ్ అయిన తర్వాత మేనేజర్‌కి చెప్పారు వాళ్ళు. సార్ వాడి రూమ్‌లో ఏవేవేవేవో ఉన్నాయి పీల్చుకున్నవి. అవి చూస్తే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఎందుకైనా మంచిది అని చెప్పి వాళ్ళు కూడా పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు. ఎందుకంటే కేరళలో ఆల్రెడీ సినిమా వాళ్ళ మీద అసలు రాజీనామాలు అయ్యాయి. అప్పట్లో పెద్ద సెన్సేషన్ అది. సో వీళ్ళ మీద ఒక కన్ను ప్రత్యేకంగా వేసి ఉంచారు. అండ్ పైగా డ్రగ్స్ ఇవన్నీ అంటే వాళ్ళకు కూడా ఇబ్బందే కదా హోటల్స్ వాళ్ళకి. పోలీస్ వాళ్ళకు కూడా సార్ మాకు కొంచెం ఏదో డౌట్ వచ్చింది, మీరు ఎంక్వైరీకి రావచ్చు, ఊరికే రైడ్కి వచ్చామండి అని చెప్పేసి కూడా వెళ్ళొచ్చు, ఎవరేం అనుకోరు. ఐఎమ్ సారీ సార్ మీ ప్రైవసీకి భంగం కలిగించినందుకు. ఎవడో ఇంటర్నేషనల్ ఉగ్రవాది హోటల్లో దిగాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎక్కడున్నాడా అని చూసి వెళ్ళామంటే వాడేం ఫీల్ అవ్వడు, ఎవరైనా సరే అలా కూడా వచ్చిపోవచ్చు. అలా ఒకరు ఇవ్వండి విజిట్ అని చెప్తే సరే అన్నాడు. ఈయన ఎప్పుడు వచ్చాడు, రాత్రి 10-10:30కి హ్యాపీగా వచ్చాడు, చెప్పులు వదిలేసి. ఇక 11 గంటల టైంలో ఇక అదే పనిగా పీల్చుకుంటూ కూర్చున్నాడు. కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనబడింది ఆ టైంలో. హౌస్ కీపింగ్ ఈ బెల్ బాయ్ వాళ్ళు అప్పుడప్పుడు కావాలని, ఇంకా హోటల్ మైండ్లో పడిపోయింది ఏదో చేస్తున్నాడని, కావాలని 2 సార్లు పోక్ చేయడానికి వెళ్ళారు. లేదు ఈ టైంలో రాకండి సార్, కొంచెం బిజీగా ఉంటారు, ఏమైనా అవసరం ఉంటే మేము తీసుకొస్తాం. డోర్ దగ్గర 2 ఉంటారు ఈయన మనుషులు, కింద కూడా రిసెప్షన్లో కూర్చుంటారు, సార్కి ఏమైనా అవసరం వస్తే ఉండాలని చెప్పేసి. అలా ఒక 5 ఉన్నారు వీడి స్టాఫ్. నా వాట్ హ్యాపెండ్స్, పోలీస్ వ్యాన్ వచ్చింది, రిసెప్షన్లో మాట్లాడు సార్ ఇట్లా 103 అంటే ఎంతో అనిపించింది. సార్ పోలీసులు వచ్చారు, మరి మీ పేరు ఏదో వినపడుతుంది ఏంటంటో రిసెప్షన్లో కింద కూర్చున్న వాళ్ళు చెప్పారు. గబగబా లొంగి ఇప్పేసి ఏదో వేసేసుకొని అదే అటెళ్ళి, మన హోటల్ రూమ్స్ ఎలా ఉంటాయి అంటే 5 స్టార్ హోటల్ రూమ్స్, హౌస్ అయితే మనం సెక్యూర్డ్గా కట్టుకుంటాం కానీ హోటల్ రూమ్లు ఇలా డోర్ తెరిస్తే హ్యాపీగా ఎటన్నా దూకొచ్చు అన్నట్టుగానే ఉంటాయి. బాల్కనీ ఉంటే మన అదృష్టం, లేకపోతే మన కర్మ. అలాగే ఉంటాయి అద్దాలు డైరెక్ట్. వీడికి అది కనుక్కొచ్చింది, అందులో నుంచి 2nd ఫ్లోర్కి దూకాడు. అట్లా బయటకు వచ్చేసి మెట్ల మార్గాన తప్పించుకొని వెళ్ళిపోయాడు.